అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగదేవ్. థ్యాంక్స్ అలాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి కాస్టింగ్ కాల్ ప్రొడక్షన్ నెంబర్ 2 అంట. డెడ్ లైన్ అని అంటున్నారు. సినిమా టైటిల్ వచ్చేసి దీనికి మెయిల్ కావాలంటే అండి 18 నుండి 25 సంవత్సరాలలోపు వాళ్ళు, అలాగే ఫీమేల్ కూడా కావాలంట 18 నుండి 25 సంవత్సరాలలోపు వాళ్ళు, అలాగే వీళ్ళకి అసిస్టెంట్ డైరెక్టర్స్ కూడా కావాలంట. సో వీళ్ళని మీరు అప్రోచ్ అవ్వాలి అంటే కాంటాక్ట్ నెంబర్స్ నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్లీజ్ సెండ్ యువర్ 1 minute వీడియో, డోంట్ మేక్ కాల్స్ ఆన్ ఓన్లీ వాట్సాప్ అని అంటున్నారు. దయచేసి కాల్స్ చేయకండి. మీది ఏదైతే యాక్టింగ్ వీడియో ఉందో అది 1 minute పెంచుకుంటూ వీడియో అయితే పెట్టే ప్రయత్నం చేయండి అని అంటున్నారు. సో అలా మీరు చేయగలిగినట్లయితే మీకు అవకాశం రావడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. దాంతోపాటు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి మన సబ్స్క్రైబర్ యశ్వంత్ వడిసాలా గారు అడిగారండి, సార్ ఒక సినిమాకి ప్రొడ్యూస్డ్ బై ప్రెజెంటెడ్ బైకి డిఫరెన్స్ చెప్తారా అని అడగటం జరుగుతుంది. సో యశ్వంత్ గారు, నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఒక సినిమాని ప్రొడ్యూస్ చేయడం అంటే ఏంటి అంటే ఆ సినిమాని నిర్మించడం అంటే రైట్ ఫ్రమ్ డైరెక్టర్ దగ్గర నుండి కథా రచయితల దగ్గర నుండి మొదలుపెట్టుకొని హీరోయిన్ని హైర్ చేసుకోవటం, వాళ్ళ చేత యాక్ట్ చేయించుకోవటం, అక్కడ అయ్యే ఖర్చుని మొత్తం పెట్టుకోవటం, అది మొత్తం చేసుకొని ఫైనల్గా ఒక ఫైనల్ కాపీని తీసుకురావచ్చే వరకు డబ్బుని ఎవరైతే ఖర్చు పెడతారో వారిని ప్రొడ్యూసర్ అంటారండి. అక్కడి నుండి అంటే మీకు ఫైనల్ కాపీ వచ్చింది, ఫైనల్ కాపీ వచ్చిన తర్వాత దాన్ని జనాల్లోకి తీసుకెళ్లే వాళ్ళని ప్రెజెంటర్ అంటారు. జనాల్లోకి తీసుకెళ్ళటం అంటే ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్, నేను సినిమా ప్రొడ్యూస్ చేశాను. నేను సినిమా చేసిన తర్వాత నేనేం చేశాను, సురేష్ ప్రొడక్షన్స్లోనో లేదంటే మైత్రి మూవీ మేకర్స్ ద్వారానో సమ్ XYZ డిస్ట్రిబ్యూటర్ల ద్వారానో నేను దాన్ని రిలీజ్ చేద్దాం అనుకుంటాను. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే సురేష్ ప్రొడక్షన్ సమర్పణలో అని ఒక ఇది వేస్తారు, లేదంటే దిల్ రాజు ప్రెజెన్స్ అని వేస్తారు. ఇప్పుడు మీకు ఎగ్జాక్ట్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే రీసెంట్గా వచ్చిన సినిమా సుకుమార్ గారి కూతురు ఒక క్యారెక్టర్ చేశారు. అందులో గాంధీ తాత చెట్టు అనే 3 గాంధీ తాత చెట్టు అనేది ఒక సినిమా. సో ఆ గాంధీ తాత చెట్టు అనే సినిమాకి ప్రొడ్యూస్ చేసింది వేరే వాళ్ళు, అయితే దాన్ని రిలీజ్ చేసింది ఎవరు అంటే మైత్రి మూవీ మేకర్స్. సో అలాగా నేనేమంటానంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. అదేంటి డిఫరెన్స్ వచ్చేసి అంటే ఒక ప్రొడ్యూసర్ ఏంటి అంటే సినిమాని నిర్మించిన వరకు ఆయన బాధ్యత అయితే, సినిమాలని జనాల్లోకి తీసుకొని వెళ్ళటం అంటే కైండ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ చేయటం కావచ్చు, లేదంటే థియేటర్స్ హోల్డ్ చేయడం కావచ్చు, ఈ మొత్తం కూడా ప్రెజెంటర్ పని. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, ఇది వచ్చేసి 6303-746-780. ఐ రిపీట్ 6303-746-780. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ కాల్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. నాకు తెలిసిన ఒక ఇన్ఫర్మేషన్ అనేది మీ ద్వారా చేరవేయటం ద్వారా మీ అందరికీ మంచి అవకాశాలను వస్తాయని ఒకే ఒక ఉద్దేశంతో నేను ఈ కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ అనేవి పెడుతున్నాను. హోప్ మీరు ప్రాపర్గా యూజ్ చేసుకొని మిమ్మల్ని మీరు నెక్స్ట్ లెవెల్కి తీసుకుని వెళ్ళడానికి సరైన ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సెకండ్ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 9100143802. ఐ రిపీట్ 9100143802. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. ఆల్రెడీ ఇది చెప్పేశాను కదా. సో వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.